ఈరోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఏదైతే మావిగాను ప్రతిపాదించారో ఆ రోజు నుంచి కూడా ఈ ఎల్లో మీడియాకు అదేవిధంగా ఈ పత్రికలందరికీ కూడా వాళ్ళు ఒక డిఫెన్స్ లో పడిపోయి ఈరోజు మహిళల మీద అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ఈ డైవర్స్ పాలిటిక్స్ లో మహిళలను కించపరుస్తూ ఈ రాధాకృష్ణ ఏదైతే మాట్లాడేదో సిగ్గు చేయటం అని తెలియజేస్తున్నాము. రాధాకృష్ణ గారు ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకంటే యావత్తు మహిళా లోకమంతా ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు రాధాకృష్ణ మాట్లాడాడు. ఖచ్చితంగా రాధాకృష్ణకు సిగ్గుందా అని అడుగుతున్నాము. మీ ఏబిఎన్ పత్రిక ఒక ఛత్ర పత్రిక, మీ ఛానల్ ఒక బ్రోకర్ ఛానల్ అని తెలియజేస్తున్నాము. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళల గురించి ఇంత హీనపరుస్తూ మాట్లాడడం అన్నది చాలా దారుణం. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు లేరా? వాళ్ళ భార్యలు లేరా? వాళ్ళ తల్లి లేరా? ఈ రకంగా మహిళల గురించి ఇంత హీనంగా మాట్లాడతారా? ఇలాంటి విషయాల్ని ఇక పైన ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడాలన్నా చాలా భయపడే విధంగా ఈరోజు మేము ఇంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడికి వచ్చామోనంటే కేవలం మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ భారతదేశంలోన మహిళల గురించి ఇంత హీనంగా రాసే రైట్ మీకు ఎవరిచ్చారు? ఇంత దారుణంగా మాట్లాడే రైట్ మీకు ఎవరిచ్చారు? ఇలాంటి ఇంకొకసారి మీరు ఇలాంటివి ప్రచురించినా కానీ ఇలాంటివి మీ ఏబిఎల్లో వచ్చినా కానీ ఇంకా తీవ్రమైన చర్యలు మీరు చూస్తారని తెలియజేస్తున్నాను. డౌన్ డౌన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్ రాధాకృష్ణ. విలువలు ఏమాత్రం లేనటువంటి, నైతిక స్థాయి లేనటువంటి, తనలాగే అందరూ వ్యవహరిస్తారనుకునేటువంటి రాధాకృష్ణ ఈరోజు నీచాతి నీచంగా వార్తలు రాయడం, వీడియోలు చూపించడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి విషయం. చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారు అనంటే చంద్రబాబు నాయుడు దగ్గర తెల్లగాయితం ఇచ్చి ఆయన ఏది రాసిస్తే దాన్ని తీసుకొచ్చి ప్రచురించి ఏ విధంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన జరుగుతుంది, కుట్ర జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. రాధాకృష్ణకి ఇక్కడ నిలబడి ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేసి దానివల్ల మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే చాలా పొరపాటు. ఇటువంటివి చాలా అధిగమించినటువంటి వాళ్ళం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వారసత్వంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గుండె ధైర్యం ఉన్నన్ని రోజులు నీ కథనాలు, నీ వార్తలు మమ్మల్ని కదిలించలేవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఏ విధంగా తయారయ్యారంటే, కనీసం నీకు విజ్ఞత ఉంటే, నువ్వు మనిషివైతే, నువ్వు నిజంగా కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తివే అయితే, ఈరోజు చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి విధంగా నువ్వు వార్తలు రాస్తున్నావు అంటే దాని వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే, నేను ఏదైనా సరే వీళ్ళని వ్యక్తిత్వంగా, వాళ్ళ మానసికంగా వాళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక జర్నలిజం అనేటువంటిది మర్చిపోయి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసుకునేటువంటి నువ్వు ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడతావా? మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా? మరలా చెప్తున్నాం, మీకు ధైర్యం ఉంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోండి. మిమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లేకపోతే మాకు వెన్నెముక లేదా? మేము వెన్నెముక లేనటువంటి వాళ్ళమా? ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోటీ చేసి ఈరోజు 40% ఆంధ్ర రాష్ట్రంలో ఓటు షేరు సాధించుకున్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు ఒకరితో కలిసి రాలా, ఏ రోజు ఒకరు అండ కోరలా, ఏ రోజు ఒకరోజు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయలే. ఈ రోజు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి వ్యక్తులు మీరు. ఒంటరిగా పోటీ చేసేటువంటి మాకు వెన్నెముక లేదా అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా మాకు వెన్నెముక ఉంది, ధైర్యం ఉంది, దమ్ముంది. కాబట్టి అన్ని విధాలా ఎదుర్కోగలిగినటువంటి శక్తి చాలా ఉన్నాయి. కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాం, మీకు నీతి, నిజాయితీ, ధైర్యం, రోషం, పౌరుషం లాంటివి ఉంటే ఏదన్నా నేరుగా మమ్మల్ని వచ్చి ఎదుర్కోండి.
నేరుగా వచ్చి మాతో మాట్లాడండి. అంతే తప్ప నాకు ఒక పత్రిక ఉంది అని చెప్పి మాట్లాడితే మేము రాబోయేటువంటి రోజుల్లో మాట్లాడేటువంటి మాటలకి రాధాకృష్ణ గుర్తుంచుకో, నువ్వు చెవుల్లో సీసం పోసుకోవాల్సి వస్తుంది. మేము చూపించడం మొదలు పెడితే కళ్ళకి గంతలు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నీ అంత నీచమైనటువంటి చరిత్ర బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉండదు. కాబట్టి అంత నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు, ఈ నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఈ నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు నీలాగే అందరూ బ్రతుకుతారనుకోవడం నీ పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎన్ని రాతలు రాసినా సరే మేము మరలా చెప్తున్నాం, నువ్వు మా మీద చాలా రాసావు, మరలా రాస్తూనే ఉంటావు. నీ రాతలకు మేము భయపడం. జర్నలిజం ఉన్నటువంటి పేపర్ అనేటువంటిది ఏ రోజు ఆలోచించలేము. నువ్వు బ్రోకర్గానే చూసాం, బ్రోకరిజంగానే నీ పేపర్ నడిపావు నువ్వు. కాబట్టి ఈ రోజు మా కుటుంబాలకు సంబంధించి హీనాతిహీనంగా నువ్వు మాట్లాడావు. కాబట్టి ఎవరైనా నీ ఇంట్లో ఉండేటువంటి మీ చెల్లెలు, మీ కూతురులకు సంబంధించో, లేదా నువ్వు ఎక్కడైనా ఒక మహిళ దగ్గరికి వెళ్ళో, లేదా నీకున్నటువంటి ప్రస్వారంలోనో ఏమయ్యా ఇది రాశాను, దీనికి సంబంధించి మీ స్పందన ఏంటంటే నీ ముఖాన్ని ఉమ్మేస్తారు లేదో ఒక్కసారి ఆలోచన చేసుకో. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశించి చెత్త పలుకులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమన్నారు మరోసారి విందాం. జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్. కొమ్ముగాసే రాజకీయం, చంద్రబాబు తొత్తు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. మా ఆడబిడ్డల్ని, మా భార్యల్ని ఆ విధంగా మాట్లాడేటువంటి రాధాకృష్ణ ఖచ్చితంగా సారీ చెప్పాలి. సారీ చెప్పేదాకా ఇక్కడ నుంచి వెళ్ళే సమస్య లేదు. ఖచ్చితంగా సారీ చెప్పాలి. అప్పుడు మహిళలను కించపరిచే విధంగా వాడేటువంటి భాష సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఈ భారతీయ రాజ్యాంగంలో మీడియా అన్నటువంటిది ప్రజలకు తోడుగా ఉండాల్సింది పోనించి ఏకపక్షంగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు ఒక మాట, నాకే మీడియా లేదు అని చెప్పి. మరి ఇలాంటి బినామీలన్నింటినీ పెట్టుకొని ప్రత్యేక పార్టీ రాజకీయంగా వ్యతిరేకించేటువంటి పార్టీలందరినీ కూడా ఈ రకంగా హేళన చేసి అవమానపరచడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా మహిళలను ఆయన అవమానించినటువంటి రీతి చాలా ఘోరం. క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి జరగకుండా తన మాటిస్తే మంచిది అని చెప్పి ప్రజాస్వామ్య పరంగా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ఈ పద్ధతులు మానుకొని ఏదైతే మహిళలు అవమానించే రీతిలో ప్రచారం చేసినటువంటి వీళ్ళు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడు కూడా చేయము, మేము చేసిన పొరపాటు అన్నటువంటిది అంగీకరిస్తే నిజంగా ప్రజాస్వామ్యం పైన కొంచెం, మీడియా పైన కొన్ని విలువలు పెరుగుతాయి. కాబట్టి మిమ్మల్ని విన్నవిస్తున్నాం, దయ ఉంచి ఇట్లాంటివి మహిళలను అగౌరవపరిచే విధంగా, మహిళల్ని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యవహరించొద్దు మీడియా అని చెప్పి తెలియచేస్తూ, అదే రకంగా ఇక్కడ ఏ ఒక్కరం కూడా ఎమోషన్స్తో కానీ ఇంకోటో కాదు, దిగజారుతున్నటువంటి విలువలను ప్రశ్నించడానికి, దిగజారుతున్నటువంటి విలువలను మీకు తెలియచేయడానికి, భవిష్యత్తులో ఇలాగ వ్యవహరించొద్దు అని మీకు చెప్పడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఏ ఒక్కరం కూడా పోలీసులకు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు, హైదరాబాద్ పోలీసులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించము అని చెప్పి మీకు మాటిస్తూ శాంతియుతంగా చేసేటువంటి దీన్ని సహకరించి ఏదైతే ఇటువంటి తీవ్ర పరిణామాలకు పాల్పడుతున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు కూడా తెలియచేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నా.